ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించనున్న ఉత్తమ్ శ్రీధర్ బాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న మంత్రులు. ఆరు గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డే అర్హత. ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఏపీలో మారుతున్న పాలిటిక్స్. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న రాజకీయ పార్టీలు. మడకసిర తహసీల్దార్ సస్పెన్షన్. లంచాలు తీసుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్న వీడియో వైరల్. మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు. విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్న మెదక్ చర్చ్. క్రిస్మస్ వేడుకల్లో మంత్రులు తుమ్మల, పొంగులేటి. ఖమ్మం సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. కడపలో సీఎం జగన్ 3వ రోజు పర్యటన. పులివెందుల చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. దర్శనానికి బారులు తీరిన భక్తులు. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి. ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. యాదాద్రిలో 3వ రోజు అధ్యయనోత్సవాలు. శ్రీరామావతారంలో భక్తులకు స్వామివారి దర్శనం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల స్మారక స్తూపాలు ధ్వంసం. 2వ రోజు 2 స్తూపాల నేలమట్టం. శబరిమలకు పోటెత్తిన భక్తులు. అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం. ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం. ఏపీ కాంగ్రెస్ పై రాహుల్ గాంధీ నజర్. ఆగస్టులో కీలక మార్పులుండే ఛాన్స్. అయోధ్యలో ఆధునిక హంగులతో రైల్వే స్టేషన్. ప్రయాణికులను ఆహ్లాదపరిచే విధంగా ఏర్పాటు. రోజురోజుకి వ్యాప్తి చెందుతున్న కరోనా కొత్త వేరియంట్. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో స్మార్ట్ ఫోన్ ఫిల్మ్ మేకింగ్ పై వర్క్ షాప్. యువతలో క్రియేటివిటీ పెంచడానికేనన్న అధికారులు. భారతీయుల విమానానికి లైన్ క్లియర్. 303 మంది భారతీయులను విచారించిన ఫ్రెంచ్ అధికారులు. జైలు శిక్షను రద్దు చేయాలని ఇమ్రాన్ ఖాన్ పిటిషన్. తిరస్కరించిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు.